అవకాశం ఇచ్చింది, పార్టీ అవకాశం ఇచ్చింది మురళికి. పోయినసారి కూడా అవకాశం ఇచ్చింది మీ పోటీకి. కానీ ఆ రోజు మీరు చూపాల్సినంత ప్రేమ చూపలే, జర తక్కువ చూపిండ్రు. దాంతో వేరే వాళ్ళు గెలిచిండ్రు. అధికారికంగా ఆ రోజు పోటీ పెడితే కూడా ఆ రోజు కూడా గెలవాల్సిందే. కానీ ఆ రోజు ఒక 40-50 ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోయిండు. కానీ ఈసారి అంతకు 200 మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించాలి, కారు గుర్తు మీద ఓటేసి. టికెట్ ఎవరైనా అడగవచ్చు, పార్టీలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ఆశపడడంలో తప్పులేదు. కానీ టికెట్ బ్రెడ్ ముక్క కాదు, కోసి తలా ఇంత మంచనికే. ఒక అభ్యర్థికి ఇస్తే ఆ వార్డులో అందరు కలిసి, కార్యకర్తల నాయకులు అందరు కలిసి పనిచేయాలి, ప్రజల్ని గెలిపించమని ప్రాధేయపడాలి, విజ్ఞప్తి చేయాలి. మరి ఈయన వెంబడి పనిచేసినటువంటి ఇంకొక ఆయన తిరుపతి ఆయన పెద్ద పొడిచిందేం లేదు. కానీ ఆయన కూడా అడిగితే కాదయ్యా, పోయినసారి నష్టపోయింది మురళి, ఈసారి కూడా మురళికే చేయాలని పార్టీ నిర్ణయించింది, నువ్వు కూడా పనిచేయి, నీకు ఇంకేదైనా అవకాశం కల్పిస్తామంటే ఇంటికాడ సరే అని ఒప్పుకొని వచ్చిండు. బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నిలబడి నన్ను కూడా సార్ చెప్పిండి నేను నిలబడతానని పచ్చి అబద్ధం. ఆయనను ఈ క్షణం నుంచే మన పార్టీకి వెళ్ళి తీసేస్తున్నాం, సస్పెండ్ చేసేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా.